పూరీలోకి బొంబాయి చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి లైట్గా వేయించేసుకోవాలి. వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే తొక్క తీసి నీట్గా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసి వేయించాలి. దాంట్లో కొద్దిగా ధనియా పౌడరు, 1 టమాటా 4 ముక్కలుగా వేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చే లోపల మనం వేరొక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల శనగపిండి వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇంతలోపు మనం 2 గ్లాసు వాటర్ వేసి దీంట్లో మరగనివ్వాలి. మరిగిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసి ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి. అంతే, వేడి వేడి బొంబాయి చట్నీ రెడీ. ఇది రాయలసీమలో అయితే బొంబాయి చట్నీ అంటారు. దీన్ని పూరీలోకి తింటారు, దోశలోకి తింటారు. తెలంగాణలో అయితే దీన్ని సాగ్ అంటారు. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.